నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు సంబంధించిన కేంద్రం బిల్లు. రొటీన్కు భిన్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్, సీఎం హర్షం. అధికారంలోకి రాగానే వారిని జైల్లో పెడతాం జగన్. లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిస్తున్నప్పటికీ లోక్సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ పరిణామంతో రేపటికి లోక్సభ వాయిదా పడింది. केदार राधाकृष्णन, सोगत राय, एन.के. प्रेमचंदन, के.सी. वेणुगोपाल, डी.एम. काथिर आनंद, विशाल पाटिल, अरुण नेहरू, डॉक्टर के. काव्या, सुश्री ज्योतिमणि, बेनी बैनन, शशिकांत सेंथिल, हाइबी ईडन, अब्दुल रशीद शेख, इकरा चौधरी, इन सभी मान्य सदस्यों ने विभिन्न खंडों पर अपने अपने संशोधन दिए हैं. अगर वे प्रस्तुत करना चाहते हैं तो अपनी सीट पर चला जाए, अन्यथा मैं सभी खंडों को एक साथ ले रहा हूं. विधेयक पर विचार करने हेतु प्रस्ताव स्वीकृत किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष विधेयक पर विचार करने को प्रस्ताव को स्वीकृत किया. अब सभा विधेयक पर खंडवार विचार करेगी. प्रश्न ये कि खंड 2 से 37 विधेयकांग बने. जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष खंड 2 से 37 विधेयकांग बना. प्रश्न ये है कि पहली और दूसरी अनुसूची विधेयकांग बने. जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष अनुसूचित पहली और दूसरी विधेयकांग बनी. प्रश्न ये कि खंड 1 अधिनियम शुद्ध उद्देशिका और विधेयक का पूरा नाम विधेयकांग बने. जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष खंड 1 अधिनियम शुद्ध उद्देशिका विधेयक का पूरा नाम बने. मंत्री जी प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए. माननीय अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूं कि इस विधेयक को सभा द्वारा पारित किया जाए. प्रश्न ये कि विधेयक को पारित किया जाए. जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ. सभा की कार्रवाई कल शुक्रवार दिनांक 19 दिसंबर 2025 को प्राप्त 11 बजे तक. 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని అవలంబించారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే సీఎం ప్రజెంటేషన్ ఇప్పించారు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబునిచ్చారు. రొటీన్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి అందరిని అడిగాం. వచ్చిన దాంట్లో 6 సెలెక్ట్ చేశాం. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో మీరు చూస్తే సూపర్ 50, ఎఫ్ఎల్ఎన్, ముస్తాబు, మాండేవ్ నుంచి పాడేరు నుంచి, అది ఏలూరు నుంచి మార్పు, దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఛాంపియన్ ఫార్మర్, దిస్ ఇస్ ది సొల్యూషన్, హౌ టు ఇంప్రూవ్. అండ్ ఆల్సో కడప స్మార్ట్ కిచెన్. అదే సమయంలో అనంతపూర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెవెన్యూ రికార్డ్స్. నాకు ఒక ఛాలెంజ్గా ఉండేది 22A రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేయడం చాలా ప్రాబ్లం ఉంది. ఈ 6 వచ్చాయి. ఈ 6 కూడా ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ అక్కడుండే పరిస్థితులను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎతికారు. ఐ రియల్ అప్రిషియేట్ యూ.
దీనివల్ల ఇట్ ఈస్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ కాపకుండా వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ 6 మిగిలినటి మీరు అడాప్ట్ చేసుకోండి. ఈ 6 మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ఛాంపియన్స్గా ఉంటారు ఆ ప్రోగ్రామ్కి. రాష్ట్రం మొత్తం మీరు గైడెన్స్ ఇస్తారు, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు. అది లాజికల్గా తీసుకుపోయే వరకు మీరే దాన్ని హ్యాండ్ హోల్డ్ చేసి 100% స్టాచ్యురేషన్ వచ్చే వరకు, ఎఫిషియన్సీ పెరిగే వరకు తీసుకెళ్దాం. ఆల్ కలెక్టర్స్ వీలైనంత వరకు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మీరు 6 ఉన్నాయో నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల మీరు విజిట్ చేసి మీరు అడాప్ట్ చేసి ఆ ఫలితాల్ని వాళ్ళు కూడా, ఇప్పుడు టెక్నాలజీ ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి, మీరు రియల్ టైంలో మానిటర్ చేసుకోవచ్చు. మీరు మానిటర్ చేసుకొని నాకు కంప్లీట్ చేయండి. అవి నాకు చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను, కానీ ఈ 1 year నాకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాలా. మేము చెప్పింది మీరు వినడం, మీరు చెప్పింది మేము వినడం, కానీ ఏది ప్రజలకు కావాలనో అవి ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఇప్పుడు వే ఫార్వర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్రేక్ త్రూ. ఐ రియల్ అప్రిషియేట్ యూ. దెన్ ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మీరు చెప్పింది సరిగా పనిచేయకపోతే దాన్ని ఇంకొక బెస్ట్ ఇన్నోవేషన్కి వస్తే దాన్ని అడాప్ట్ చేసి మీ ఇన్నోవేషన్ అక్కడ వదిలిపెడతాం. మీరు ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఐఎమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్లో ఇంకా ఎక్కువ రావాలి. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఫైండ్ ఎ సొల్యూషన్, కమ్ బ్యాక్. మీరు అమలు చేయండి, దాన్ని ఇది చేసుకోండి. నాకు నెక్స్ట్ కాన్ఫరెన్స్కి వచ్చే కొందికి ఈ 6, 10 కావాలి. కొంత సమయానికి టోటల్గా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రావాలి, జిల్లా నుంచి రావాలి. అప్పుడే మనకి ఇది ఒక మూమెంట్ వస్తుంది. అది టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీలో, లేకపోతే ఇక్కడ కావచ్చు. మీకు కూడా అందరికి గుర్తుపెట్టుకోవాలి, RTIH ఉంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అక్కడ ఇన్నోవేషన్స్ అన్నీ మనం ప్రమోట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి. ఏదైనా సరే విభిన్నంగా మామూలు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ప్రధాన సెంటర్లో దివిసీమ గాంధీ మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు గురువారం KDCC బ్యాంక్ మాజీ డైరెక్టర్ ముద్దినేని చంద్రారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రరావు మాట్లాడుతూ ఆగస్టు 4 నుంచి 365 రోజులు నిర్విరామంగా కృష్ణారావు శత జయంతి వేడుకలు కొనసాగుతున్నాయని, కోడూరు మండలంలోని కాక అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో శత జయంతి వేడుకలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 4వ తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు 4వ తారీఖు వరకు విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు కూడా 6 మండలాల్లో కూడా ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని పంచాయతీల్లోనూ, కొన్ని మండలాల్లో కూడా, కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా బాగా జరుగుతున్నాయి. మరి ఆయన ఆ రోజు చేసిన సేవలే ఈరోజు ఆయన బతికున్నట్టుగా, స్వచ్ఛమైనా సరే బతికున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆయన కొలుసుకుంటున్నారు. మరి ఆ రోజు మళ్ళీ వెంకటకృష్ణారావు గారు తెలుగు భాషని అమెరికా దాకా తీసుకెళ్ళి సాటి చెప్పిన మనకి ఎవరైనా మళ్ళీ వెంకటకృష్ణారావు గారు. మరి తెలుగు అంటే ఏంటంటే అమ్మ అనే దాంట్లో అక్షరంతోనే తెలుగు పడుతుంది. ఆ తెలుగును మర్చిపోవద్దురా బాబు అని దేశాన్ని సాటి చెప్పిన మహానీయుడు ఎవడంటే మళ్ళీ వెంకటకృష్ణారావు గారు. ఆయన కూడా ఈ శత జయంతి ఉత్సవాలు ఈ 360 రోజులు కూడా బ్రహ్మాండంగా చేయాలని మీ అందరికీ చెబుతూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేవారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం, అప్పగించడం ఒక పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కోటి సంతకాలతో కూడిన అఫిడవిట్ను కోర్టులో దాఖలు చేస్తామని, చంద్రబాబు గట్టి గుణపాఠం చెబుతామని ఆయన వ్యాఖ్యానించారు. అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినండి రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని, అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా
లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్ల జీతం మినిమం. అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మిమ్మల్ని అందరికీ మీ ద్వారా ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామంలోనూ కూడా అభినందనలు కూడా తెలియజేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేరు కాబట్టి 40 మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. సో 40 మంది జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే వాటికి సరిపోతుంది. కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి ఆయన విగ్రహం దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతనో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనో వాళ్ళు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలియదు. వాళ్ళు అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రతో బయలుదేరిన గోవిందలు ఏలూరుకు చేరగానే గౌరీ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. 7వ తేదీ ఆదివారం ప్రారంభమైన పాదయాత్ర 16వ తేదీ మంగళవారం సాయంత్రం దెందులూరు శివారు ఏలూరు సమీపంలో దుర్గా గుడి వద్దకు చేరింది. అక్కడ నుండే వీరికి పట్టణ గౌరీ సేవా సంఘం సభ్యులు సుస్వాగతం చెబుతూ దండలతో సత్కరించారు. ఊరేగింపుగా ఏలూరు గౌరీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి బస సద్ది ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం తిరిగి పాదయాత్రకు బయలుదేరిన గోవిందలకు కుటుంబాలతో వచ్చి చిరు సత్కారం చేశారు. సంఘ సభ్యులు అనంతరం వారితో కలిసి గోవింద నామస్మరణతో కొంత దూరం అడుగులు వేశారు. ఈ సందర్భంగా పెతకంశెట్టి వెంకటేశ్వరరావు, వేగై రామసూరి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. సుమారు 800 కిలోమీటర్లు తిరుపతి కాలినడకన బయలుదేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలన్నారు. గోవిందలు దాడి నాయకుడు వేగి కోటేశ్వరరావు మాట్లాడుతూ తమను ఇంత ఆదరించిన పెతకంశెట్టి వెంకటేశ్వరరావు, వేగి రామసూరి, ఆళ్ల తాతారావు, డి అప్పారావు, బీశెట్టి పోతురాజు, ఆడారి జగన్నాథం, ఆడారి శ్రీకాంత్, పోలవరం ప్రాజెక్టు ఈవో రిటైర్డ్ ఎంఆర్ఓ సత్యనారాయణ, సూరిశెట్టి సీతారామకృష్ణ, ఆడారి కులవర్ధన్, బుద్ధ నాగేశ్వరరావు ఇలా హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి, తమ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు అంటే నిన్న మంగళవారం మేము అనకాపల్లి నుంచి బయలుదేరిన గోవింద స్వాములకు వైజాగ్ అనకాపల్లి నుండి బయలుదేరిన గోవింద స్వాములకు నిన్న మంగళవారం దెందులూరు చేరుకోగానే మన ఏలూరు గౌరీ సంఘం పెద్దలు, చిన్నలు అందరూ కూడా మాకు ఆహ్వానం పలికి
అక్కడ దుర్గమ్మదేవి టెంపుల్లో కూర్చోబెట్టి అక్కడ భిక్ష ఏర్పాటు చేసి అక్కడ భిక్ష పెట్టి మళ్ళీ సాయంత్రం ఏలూరు చేరుకోగానే మన గౌరవ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మా ఆహ్వానం పలికి మమ్మల్ని సత్కరించి వాళ్ళందరూ కూడా మన గౌరీ కళ్యాణం తీసుకురావడం జరిగింది. అయితే ఈ హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలి. అంటే గోవింద స్వాములు పాదయాత్ర చేస్తున్నాం అనగానే వాళ్ళు ఎంతో ఆనందం, వాళ్ళలో ఎంతో ఆనందం, వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తూ ఉంటే మాలో ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ పాదయాత్రను చూసి ఇంకా 10 మంది పాదయాత్రకు బయలుదేరుతారు. ఇలా మన గోవిందులు ఎంతమంది అయినా కాదు, వేల మందిలో మన గోవిందులు తయారవుతారు. తయారైన భక్తులందరినీ కూడా ఇలాగే అందరూ కూడా ఆదరించి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమని మన ఏలూరు మన గౌరవ కుటుంబీకులందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనమే కాదు, మన పేరు ప్రఖ్యాతులు, మన గౌరవ పేరు ప్రఖ్యాతులు బయటికి వెళ్ళాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో ముందుకెళ్తాయి. అందరూ కూడా మీరందరూ కూడా రాత్రి నిన్నటి నుంచి కూడా మాకు సహకరించి మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుని ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు మీకు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలో మీరు చేసిన సేవ మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మమ్మల్ని వదలకుండా మాతో ఉండి ఇంత కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ శ్రీనివాసుడు అలివేలు మంగ సమేత మీరందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ధనధాన్యాలతో మీరు ఎప్పుడూ కూడా ఉండి ఇలా పాదయాత్రపై వచ్చే భక్తుల్ని ఆదుకొని మన గౌరవ కుటుంబంలో మన గౌరవ కమ్యూనిటీలో కూర్చోబెట్టి చేస్తూ ఉంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు మనకి పెరుగుతాయి. ఆ పెరిగే ప్రఖ్యాతులు మనందరికీ చెందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఒకటే, ఈ భక్తులు ఎవరు వచ్చినా సరే మీరు ముందుండి నడిపించి మన పెద్దలందరూ సహాయ సహకారాలతో మీరు చేసిన సహాయ సహకారాలు మరువలేనండి. ఎందుకంటే మన గౌరవ కులస్తుల్లో ఇంత కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాడి నాయుడు అనకాపల్లి. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వారి ఆలోచనలతో రైతులకు అండదండలుగా ఉంటున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో గల సొసైటీ వద్ద రైతులకు యూరియా బస్తాలను సొసైటీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముందుగా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాస బాబా, నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండెం సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వీరేశ సత్యబాబు, కార్యదర్శి మోహన్ చౌదరి, ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, బీజేపీ జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గరగ శ్రీనివాస్, ఎంపీటీసీ నందిపాటి వెంకట శ్రీనివాస్, నాయకులు గరగ విజయశ్రీ భాస్కర్రావు, గరగ ప్రభాకర్రావు, నక్క వెంకట్రాజు, సిద్ధ భద్రరావు, సూరిబాబు, మాధరపు తాతాజీ, అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు పక్షపాతి గవర్నమెంట్గా చూపించాలని మా తాపత్రయం. మా దగ్గర సగం ఏరియా అర్బన్ అయిపోయింది, సగం ఏరియా రూరల్ అయిపోయింది. కాబట్టి ఉన్న రూరల్ ఏరియాలోనే మ్యాక్సిమం రైతులు చేయాలని, ఎవరైనా ఎలక్షన్ మేలో అయింది, జూన్లో కదా రిజల్ట్స్ వస్తా, జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. ఈ గ్యాప్లో అందరూ కూర్చుని ఒకసారి అనుకున్నాం, నగ్గమో మనకు తెలియదు. ఇంత సునామీ గురించి కూడా తెలియదు. కాళ్ళ చదువుదాం చెప్పాం కదా, ఇప్పుడు తవ్వలేదనుకో, జూన్లో నగ్గినా కూడా వర్షాలు తవ్వలేము. ఇప్పుడు తవ్వేద్దామని చెప్పి తవ్వేసాం. ఆ తవ్వేయడమే 1 ఎకరం కూడా మొలకుండా మనం కాపాడింది. అది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ దాంట్లో భాగస్వామి, అందరికీ తెలియజేస్తాం. అలాగా లాస్ట్ టైము యూరియా కొరత అని లేనిపోని హంగామా చేసి, ఎక్కడో తెలంగాణలో యూరియా కొరత వచ్చి ఆ పరికమాల్లో లేదు సరిగ్గా చేయలేకపోతే ఆ బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పరికమాల టీవీలో 2-3 టీవీలు దాన్ని అదే పని పచ్చ టీవీలు చూపించి క్యూలో నిల్చున్నట్టు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఈ ఊర్లో ఎవరన్నా ఎరువు దొరక బాధపడ్డారా చెప్పండి?
అలాగే ఏ ఊర్లోని బాధపడలేదు. ఎందుకంటే లాస్ట్ టైం 640 టన్నులు కాకినాడ రూరల్‌లో 7 గ్రామాల్లో 5 గ్రామాల్లో వ్యవసాయం చేస్తుంటే 5 గ్రామాలకు తెచ్చాం. అలాగే 1700 టన్నులు కరప తెచ్చాం. ప్రతి బస్తా ప్రతి రైతుకి అందేటట్టు చేశాం. అట్లాగే ఈసారి ప్రపోజల్స్ 2300 కరపకు పెట్టాం. 620 మెట్రిక్ టన్స్ ఇక్కడ రూరల్‌కి పెట్టాం. మొత్తం 2920 మెట్రిక్ టన్స్ పెడితే ఆల్రెడీ 222 టన్నులు కరపలో దింపాం. 40 టన్నులు ఇక్కడ దింపాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవాళ రేకు వస్తూ ఉంది. రేకు వస్తే ఇక్కడ 160 టన్నులు మళ్ళీ కాకినాడ రూరల్లో దిగుతుంది. మిగిలిన బ్యాలెన్స్ టన్ను అక్కడ ఎంత దిగుతుందండి? 560 టన్నులు కరపలో దిగబోతా ఉంది. ఎరువు గురించి ఎవరు బాధపడక్కర్లేదు. నెక్స్ట్ ఈ కార్డు ఎందుకు పెట్టారు? మామూలుగా సొసైటీ ఉంటుంది కదా, ఆర్కే సెంటర్ ఉంటుంది కదా, అందులో ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ ఇన్ని ప్రొసీజర్ లేదు. ఇది మీ క్షేమం కోసం, మీ అందరి క్షేమం కోసం పెట్టారు. ఎందుకంటే ఎకరానికి ఎవరిని అడిగినా తెలుస్తుంది. భూమిని బట్టి 2.5 నుంచి 3 దాకా బస్తాలు అవసరం అవుతుంది. అంతకు మించి పట్టుకెళ్ళాడంటే దేని గురించి పట్టుకెళ్ళినట్టు లెక్క? అంటే వ్యవసాయానికి కాకుండా యూరియాని చాలా రకాలుగా వాడుకోవచ్చు. చాలా రకాలుగా 100 రకాలుగా వాడుకోవచ్చు యూరియా. ఈ సబ్సిడీ రేటు మీద వచ్చి యూరియాని ఇందులో కూడా వాడుతున్నారు. అదే అన్ని రకాలుగానే వాడుకోవచ్చు. దాన్ని రైతుల గురించి అని చెప్పి 1700 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుల గురించి అని చెప్పిస్తున్న దాన్ని తీసుకెళ్ళి ఎవడిష్టం వచ్చేట్టు పట్టుకెళ్ళిపోతా. అలాగే కూటమి నాయకులు పేరున నమస్కారాలు. మీ అందరికి కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం, నానాజీ గారు మా ఎమ్మెల్యే గారు మొదటిసారి మా PACS కి రావడం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫర్టిలైజర్స్ ఏదైతే పంపిణీ చేస్తుందో ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ యూరియా మనకి బస్తా 2200 అయితే రైతులకి 267 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక క్రమ పద్ధతిలో కార్డులు ఇవ్వడం జరిగింది. దగ్గర 153 కార్డులు పంపిణీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు సంబంధించిన కేంద్రం బిల్లు. రొటీన్కు భిన్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్, సీఎం హర్షం. అధికారంలోకి రాగానే వారిని జైల్లో పెడతాం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.